ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము పరలోకమందున్న మా తండ్రి. లేఖన భాగము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. స్నేహితులారా, ఇప్పుడు చదవబడిన లేఖనములో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎంత బాగుందండి. మన దేవుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న మా తండ్రి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంది కదూ. మన దేవుడు పరలోకమందుంటే ఆయనకి పిల్లలవ్వే అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించడట. దేవుని వలన పుట్టిన వారే గాని మనుషేచ్ఛ వలనైనను రక్తం వలనైనను పుట్టినవారు కారు అని లేఖనము సెలవిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి అనే యొక్క మాటను మనము చూస్తున్నాం కదా. మా తండ్రి అనే మాట పరలోకములో ఉంది. మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే ఆ దేవునికి మనకు గల ఒక వ్యక్తిగత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయనకి కుమారులము, కుమార్తెలము. ఆయనకి మనవరాళ్ళు, మనవళ్ళు లేరులేండి. ఆయన మనకు తండ్రిగా, మనము ఆయనకి పిల్లలంగా ఈ వచనం తెలియజేస్తోంది. స్నేహితులారా, తండ్రి తన పిల్లలను ఎలాగూ కరుణించునో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన భయపడు వారి పట్ల ఆయన అంత కరుణను, కటాక్షాన్ని చూపించే దేవుడు. మన దేవుడు పరలోకమందున్నాడు. ఆ దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. చాలాసార్లు ఒంటరి వాళ్ళం, బలహీనులం, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనము అనాథలము అని అనుకుంటూ ఉంటాం కదా. స్నేహితులారా, ఒక్క మాట చెప్పనా, మనం ఈ లోకంలో అనాథలంగా అనిపించిన, ఒంటరి వారముగా అనిపించిన, ఎవ్వరూ మనల్ని పట్టించుకోవట్లేదు అనిపించినప్పటికీ కూడా మన తండ్రి పరలోకమందున్నాడు. మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి విసుగు చెందొద్దు, బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఎవరి పిల్లలమో తెలుసా? దేవుని పిల్లలం. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించట్లేదా? దేవుడు మనల్ని కూడా పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తనకున్నదంతా వ్యయపరుచుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తూ గబగబా వచ్చి తన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కోల్పోయిన ఘనతను, గొప్పతనాన్ని, పేరును, ప్రఖ్యాతను, ఆధిక్యతను ఎలాగైతే ఇచ్చి ఉన్నాడో కుమారుడికి, అట్లాగే మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ఆ పరలోకమందున్న ఆ దేవుడే మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఇక మనకి భయం ఏంటి? మనము దేవుని పిల్లలము. యెషయా గ్రంథము 64:8 వచనం ఇలా తెలియచేస్తుంది. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అరణ్యములో అనాథలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని పరామర్శించి వారికి ఉన్న ప్రతి అక్కర అవసరతను, ఆహారాన్ని పెట్టాడు, నీళ్ళని ఇచ్చాడు, వాళ్ళని పోషించాడు, వాళ్ళని నడిపించాడు కదా. అట్టి రీతిగానే స్నేహితులారా, భయపడొద్దు. దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు. మీరు ఆయనకి పిల్లలై ఉన్నారు. కాబట్టి మీరు అడిగే ప్రతిదీ కూడా మీ తండ్రి దగ్గర నుంచి మీరు పొందుకోగలరు. దేవుడు ఈరోజు అంతా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.